హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ కాదు అంతకు మించే. అవును ఫ్రెండ్స్, అటు ఓజీ ఇటువైపు హరిహర వీరమల నుంచి అదిరిపోయే అప్డేట్స్. ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో గనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లెక్క వెళ్దాం. ఫ్రెండ్స్, ఎట్టకేలకు ఫైనల్ గా హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ కాబోతోంది. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ ని పవన్ కళ్యాణ్ గారితో చేయించాలని మేకర్స్ భారీగా ప్లాన్స్ చేశారు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్ నిర్వహించబోతున్నారు. అలాగే ఓజీ షూటింగ్ కూడా డేట్లు ఇచ్చారని తెలుస్తోంది. రెండు పనులను ఒకేసారి ముగించాలని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మేకర్స్ కి సూచించారట. దీంతో అటు ఓజీ షూటింగ్ అలాగే ఇటు హరిహర వీరమల్లు ప్రమోషన్స్ ని శరవేగంగా పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. తెలుగులో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందనే టాక్ వినిపిస్తోంది. ఆ ఈవెంట్ జరిగిన తర్వాత ముంబైలో ఓజీకి సంబంధించి షెడ్యూల్ ని ప్లాన్స్ చేశారట. అక్కడ 15 రోజుల పాటు షెడ్యూల్ జరుగుతుందని, అందులో కేవలం ప్రమోషన్స్ మాత్రమే కాబట్టి 3-4 గంటలు అయితే సరిపోతుంది హరిహర వీరమల్లు ప్రమోషన్స్ కి. సో అలా హరిహర వీరమల్లు ప్రమోషన్స్ ను కూడా ముగించాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేసుకున్నారట. ఇక అలాగే హరిహర వీరమల్లులో ఫైనల్ గా వచ్చే క్లైమాక్స్ అయితే ఫ్యాన్స్ మొత్తానికి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందట. అవును ఫ్రెండ్స్, ఇందులో గ్రాండియర్ విజువల్స్ అలాగే ఊహించిన సస్పెన్స్ తో ఈ క్లైమాక్స్ ఉంటుందని, ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుందని ఆల్రెడీ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి రేపు ఎగ్జాక్ట్లీ 11 కి 3వ సాంగ్ రిలీజ్ కాబోతోంది. అవును ఫ్రెండ్స్, ఇందులో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మనం రౌద్రంగా కనిపించే ఒక సమర యోధుడిలా చూడవచ్చని ఒక్క పోస్టర్ తోనే క్లియర్ గా అర్థమవుతోంది. అంతేకాదు, ఈ పాట కూడా స్పెషల్ గా ఏముండదు అనుకుంటున్నాను. స్టోరీలో భాగంగా వచ్చే సాంగ్ అని క్లియర్ గా అర్థమవుతోంది. మరి చూడాలి, ఈ సాంగ్ ని స్పెషల్ గా ట్రై చేశారా లేదంటే సినిమాలో అలా సాగిపోయి ఒక సాంగ్ అనేది. అయితే ఈ సాంగ్ లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఫ్యాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా చూడొచ్చని క్లియర్ గా అర్థమవుతోంది. ఇక షూటింగ్ మొత్తం పూర్తవడంతో ఖచ్చితంగా జూన్ లో రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్స్ వేసి పెట్టుకున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుండడంతో దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ ను కూడా మొదలు పెట్టారు. ఇలా హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర పడుతుండడంతో దీనిపై హైప్స్ మరింత పెరిగిపోతున్నాయి. అంతేకాదు, ఇది ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క పోస్టర్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పెషల్ గా, అందులోనూ ఇంతవరకు ఎప్పుడు చూడని విధంగా సూపర్ గా ఉన్నారు. ఇక మరోవైపు ఓజీ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా క్లియర్ అవుతోంది. సో ఈ సినిమా కూడా ఎప్పుడైనా దిగొచ్చు. అది ఈ ఇయర్ లో కానీ లేదా నెక్స్ట్ ఇయర్ లో కానీ ప్లాన్ చేస్తారు. ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఇయర్ లో రావడం మాత్రం పక్కా. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.